నిరంజన్ శివ దగ్గరికి శవపేటిక పంపిస్తాడు. శివ శవపేటిక ఓపెన్ చేసేసరికి అందులో అభి బాడీగార్డ్ అయిన మెహబూబ్ ఉంటాడు. అతను నిరంజన్ మాటల్ని శివకి అప్పచెప్తాడు. నిరంజన్ ఎల్వి మ్యాన్షన్లో ఉన్నాడని శివ అక్కడికి వెళ్తాడు. అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంతలో, సెక్రటరీ ముత్తు, అక్కడేం జరుగుతుంది? ఎవరైనా నిరంజన్ కోత్వాల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా అని ఓ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వచ్చిన వ్యక్తి వెంట బాడీగార్డ్స్ ఫోర్స్ ఎల్వి మ్యాన్షన్ నుండి బయటకొచ్చారు. వాళ్ళ మధ్యలో హుందాగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని కళ్ళు పాములా బుసలు కొడుతున్నాయి. అతను శివ వైపే చూస్తూ ఉన్నాడు. మిస్టర్ రెనాల్డ్, ఈ వ్యక్తి మిస్టర్ నిరంజన్ కోసమని వచ్చాడు. నన్ను బెదిరిస్తున్నాడు. ఇతను మీకు తెలుసా అని అడిగాడు ముత్తు. రెనాల్డ్ తన కళ్ళు చిన్నగా చేసి శివ వైపు అసహ్యంగా చూస్తూ, నువ్వు అభినవ్ కోసం వచ్చావు కదా? అభినవ్ మనిషివా? నేను మీకొకటి చెప్తున్నాను. నేనే అభినవ్ని కొట్టాను, అతన్ని తీసుకెళ్లాను. ఏం చేయగలరు మీరు అని శివ వైపే అసహ్యంగా చూస్తూ అన్నాడు రెనాల్డ్. అతనికి శివని చూస్తుంటే ఎలాంటి భయమూ లేదు. పైగా గొంతు పెద్దగా లేస్తుంది. శివ ఎవరో అతను పట్టించుకోడు. ఎందుకంటే ఇక్కడున్నది మొత్తం తమకు సంబంధించిన మనుషులే. సో ఎల్వి మ్యాన్షన్లో ఎవ్వరూ శివకి హెల్ప్ చేయలేరని అతని ఒపీనియన్. మిస్టర్ శివ ఈ ఫార్మల్ జనాల్ని తన బాస్కెట్కి తీసుకెళ్లగలడు. ఇతనికి కొన్ని స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి అని శివ బాడీగార్డ్లలో ఒకడు శివ దగ్గరికొచ్చి రెనాల్డ్ గురించి లో వాయిస్తో చెప్పాడు. శివ ఎప్పట్లానే రెనాల్డ్ వైపు చూశాడు. నీ బాస్ అభినవ్ చెప్పింది నిజమే. ఏ స్టూపిడ్, నీ మైండ్ ఏమైనా దొబ్బిందా? ఎల్వి మ్యాన్షన్కొచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు? నాకు నిన్ను చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. నీ బాస్ అభినవ్ని కొట్టింది మేమే. అయితే నువ్వేం చేయగలవు? నాకు ఈ విషయం నీతో చెప్పడానికి ఎలాంటి భయం లేదు. మిస్టర్ నిరంజన్ సార్తో పెట్టుకొని కష్టాలు తెచ్చుకోవడం లాంటి స్టూపిడ్ థింగ్ మరొకటి లేదు అని అన్నాడు రెనాల్డ్. మిస్టర్ నిరంజన్తో పెట్టుకొని కష్టాలు తెచ్చుకోవడం అంత స్టూపిడిటీ మరొకటి లేదు. అసలైనా నీ స్టేటస్ ఏంటి? నువ్వు ఎల్వి మ్యాన్షన్లో అడుగు పెడతావా? నిన్ను తిట్టడానికి కూడా నీ స్టేటస్ పనికి రాదు. మాతో ఫైట్ చేసే ధైర్యం ఉందా అని అరుస్తున్నాడు ముత్తు. అతని పక్కనే ఉన్న గార్డ్స్ అంతా శివని ఎగతాళిగా చూస్తూ నవ్వుతున్నారు. వాళ్ళ నవ్వులతో రెనాల్డ్ నవ్వులో ఉత్సాహం పెరిగింది. అబ్బాయ్, నిన్ను చెత్త అని పిలవడానికి నువ్వు సరిగ్గా సరిపోతావు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు ఎల్వి మ్యాన్షన్కొచ్చే అర్హత ఉందో లేదో నువ్వు ముందే కనుక్కోవాలి. అన్నీ తెలుసుకొని ఇక్కడికొచ్చావా? నిరంజన్ని చూసే అర్హత నీకుందా అని అసహ్యంగా అన్నాడు రెనాల్డ్. శివ చూపులో నవ్వులో క్రూరత్వం కూడిన భావం కనిపించింది. అతను సడన్ గా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి రెనాల్డ్ ముఖం మీద ఒక్క పంచ్ ఇచ్చాడు. అంతే, రెనాల్డ్ దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ దెబ్బకి అతనికి నోట్లో నుంచి రక్తం కారుతుంది. యూ అని గట్టిగా అరిచాడు. అయితే శివ కొట్టిన దెబ్బకి రెనాల్డ్ చెవులు వినిపించక అతను చెవిటివాడైపోయాడు. శివ తన కాళ్లను పైకెత్తి గట్టిగా రెనాల్డ్ ముఖంపై అడుగు పెట్టాడు. దాంతో అతను ఆ మెట్ల అంచులకి తగులుకొని విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నాడు. చుట్టూ ఉన్న అతని మనుషులు సీరియస్ గా శివని చూస్తున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎల్వి మ్యాన్షన్ లో మనుషుల్ని కొట్టడానికి నీకెంత ధైర్యం? మా బాస్ రెనాల్డ్ ని వదులు అని రెనాల్డ్ బాడీగార్డ్లలో ఓ వ్యక్తి అన్నాడు. అతని పేరు స్టీఫెన్. రెనాల్డ్ ని శివ కోపాన్ని చూసి భయపడుతున్నాడు. వాళ్ళందరికీ వాళ్ళ బాస్ యొక్క బాడీ స్ట్రెంగ్త్ గురించి తెలుసు. అతను టైక్వాండో బాక్సింగ్ ఛాంపియన్. అతని దెబ్బకి అభినవే తట్టుకోలేకపోయాడు. అలాంటిది ఈ చిన్న పిల్లాడు ఎలా కొడుతున్నాడు? అతన్ని నేలకి కరిచేలా అతనిపై కాలెలా పెట్టాడు? ఇతనికి ఇంత బలం ఎలా వచ్చింది? చూడటానికి ఒక బక్క పల్చగా ప్రాణం లేనట్లు ఉన్నాడు శివ. ఇతను రెనాల్డ్ ని ఎదిరించాడా అని వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. రెనాల్డ్ షాక్ తో శివ వైపే చూస్తున్నాడు. ఊహించని విధంగా ఒకే ఒక్క దెబ్బతో అతన్ని కింద పడేశాడు. శివ ముఖం సీరియస్ గా ఉంది. అతను రెనాల్డ్ చెస్ట్ పై తన్నాడు. అతని కాళ్ళు విరిచాడు. ఆ తర్వాత శివ అతనికి ఒకే ఒక్క కిక్ ఇవ్వడంతో
రెనాల్డ్ 10 మీటర్ల దూరంలో వెళ్లి పడిపోయాడు. ఒళ్ళంతా స్పర్శపోతుంటే రక్తం చిమ్ముతూ చచ్చిపోయేలా కుక్కలా కుంటుకుంటూ భారంగా మూలకి ముడుచుకున్నాడు. ఇప్పుడు నువ్వొక కుక్కవి, నీకు మనుషుల్ని ముట్టుకునే ధైర్యం ఉందా అని వెటకారంగా అన్నాడు శివ. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎల్వి మ్యాన్షన్ లో మనిషిని కొట్టడానికి నీకెంత ధైర్యం? నీకు చచ్చిపోవాలని ఆశగా ఉందా అని అప్పటికే షాక్లో ఉన్న ముత్తు శివని క్వశ్చన్ చేశాడు. దేవాంశ్ మెజిస్ట్రీని డెస్ట్రాయ్ చేస్తాడు అని అక్కడున్న ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవాంశ్కి ఆ అధికారం నేనే ఇచ్చాను. దేవాంశ్ ఆ నిరంజన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మాత్రం నేను దాన్ని రద్దు చేస్తాను అని అన్నాడు శివ. నువ్వెక్కడి నుంచి వచ్చావు? అసలు నీకు స్వర్గానికి భూమికి తేడా తెలియదా అని కోపంగా అరిచాడు ముత్తు. శివ అప్పటికీ నార్మల్గా అతని వైపు చూస్తూ ఉన్నాడు. ఇతను చాలా క్రేజీగా ఉన్నాడు, పట్టించుకోవట్లేదు. విఐపి బిల్డింగ్ లో లంచ్ చేస్తున్న డైరెక్టర్ని వచ్చి ఇక్కడ గొడవకి సిద్ధమైన వ్యక్తితో డీల్ చేయాలని చెప్పు అని ముత్తు డీప్ వాయిస్తో చెప్పాడు. అతని మాట విని అతని అనుచరులు ముందుకు కదిలారు. ఇంతలో ఒక బ్లాక్ బెంట్లీ కార్ ఎల్వి బిల్డింగ్ ముందు ఆగింది. అందులో నుంచి సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఒక నల్లటి వ్యక్తి కార్ దిగి, మిస్టర్ శివ, నేనిక్కడున్నాను అని అన్నాడు. అతనితో పాటు కొంత సెక్యూరిటీ కూడా వచ్చారు. అతను వెంటనే శివ ముందు మిలిటరీ సెల్యూట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే శివ ముందు ఉన్నాడు. అతని ఫేస్ చాలా బలంగా కఠినంగా ఉంది. బాడీ అంతా ఉక్కులా చాలా స్టీల్ టెంపర్మెంట్తో ఉంది. శివ తల ఊపాడు. అతనిక్కడ పరిస్థితి అధికారుల చేతుల్లో ఉంది కాబట్టి వెంటనే బోర్డర్ కెప్టెన్ని ఇక్కడికి పిలిపించాడు శివ. వెంటనే ముత్తు, ఎవరు మీరు, ఏ యూనిట్ నుంచి వచ్చారు అని కెప్టెన్ని అడుగుతూ అతని వెనుకున్న గుంపు వైపు సీరియస్గా చూశాడు. కాని వాళ్ళెవ్వరూ అతనికి ఆన్సర్ చేయలేదు. మాట్లాడరేంటి? ఏ బాయ్స్ వినండి, నేను మిస్టర్ దేవాంశ్ యొక్క కాన్ఫిడెన్షియల్ సెక్రటరీని. నా పేరు ముత్తు. మీరు త్వరగా చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు అని అడిగాడు. అతని ఫేస్ డిగ్నిఫైడ్గా ఉన్నప్పటికీ అతని వాయిస్ చాలా అబ్నార్మల్గా ఉంది. వచ్చిన వ్యక్తి ముత్తు వైపు కనీసం చూడను కూడా చూడలేదు. మిస్టర్ శివ, ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ అని చాలా రెస్పెక్ట్గా శివ ముందు నిల్చొని అడిగాడు. శివ కెప్టెన్ వైపు చూసి సైడ్గా అన్నట్టు తల ఊపాడు. అంతే, నలుపు రంగులో ఉన్న చాలా మంది వ్యక్తులు వెంటనే తలుపు ముందుకి నడిచారు. హలో, నువ్విక్కడ దేవాంశ్ బిజినెస్ ఇన్ఛార్జ్గా ఉన్నావు కదా? నీకు బతకాలనుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా సరే మీకు బ్రతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే గాలి బూడిదైపోతారు అని కెప్టెన్ వాయిస్ చాలా గంభీరంగా వచ్చింది. అది అక్కడ ఉన్న అందర్నీ వణికించేలా చేసింది. అందరూ ఆశ్చర్యపోయి నమ్మలేనట్లుగా అతని వైపు చూశారు. అతను ఇంపీరియల్ బార్డర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు. అది అత్యంత రహస్యమైన ప్రత్యేక సంస్థ. ఇది నిజానికి కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్, చాలా పవర్ఫుల్ కూడా. వాళ్ళని ఎవ్వరూ ఎదిరించలేరు. అకస్మాత్తుగా అట్మాస్ఫియర్ సైలెంట్ గా అయిపోయింది. శివని, అతని మనుషుల్ని ఆపడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. మ్యాటర్ చాలా పెద్దదని అందరికీ అర్థమైంది. అసలు ఈ అబ్బాయి ఐడెంటిటీ ఏంటి? అసలు ఇక్కడికెందుకు వచ్చాడు? కెప్టెన్ ఏంటి ఇతన్ని చీఫ్ శివ అని ఎందుకు పిలుస్తున్నాడు అని ముఖం చిట్లించి శివని చూస్తున్నారు అక్కడ మొదట్నుంచి మొత్తం చూస్తున్న వాళ్ళు. శివ గొప్ప వ్యక్తిలా అనిపించడం లేదు, కానీ కెప్టెన్తో అతను ఇబ్బందుల్లో పడేలా లేడు. తన డ్యూటీ తను చేయాలి కాబట్టి. హలో మిస్టర్, మీ ఐడెంటిటీ కార్డ్ నాకు చూపించండి. మీ ఐడెంటిటీని నేను అనుమానిస్తున్నాను అని డీప్ వాయిస్తో అన్నాడు ముత్తు. ఏంటి, నువ్వు మిస్టర్ శివ యొక్క ఐడెంటిటీ అడుగుతున్నావా? నీకెంత ధైర్యం అని గట్టిగా అరిచాడు కెప్టెన్. ఆ దెబ్బకి ముత్తు ఉలిక్కిపడ్డాడు. ఆ వెంటనే మీరు చాలా ఆరగెంట్ గా ఉన్నారు అని కోపంగా కెప్టెన్ వైపు చూస్తూ అన్నాడు ముత్తు. ఎల్వి దేవాంశ్ సెక్రటరీ. జనరల్ గా అతను ఇంపీరియల్ సర్కిల్లో చాలా రెస్పెక్ట్ ఉన్న పర్సన్. అతన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఇలా తిట్టలేదు. కెప్టెన్ సీరియస్ గా ముత్తు వైపు చూశాడు. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా
వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ముత్తుని పట్టుకొని అతన్ని వెనక్కి నెట్టాడు. క్లియర్గా చూడు, ఇది నా ఐడెంటిఫికేషన్. నీకున్న హోదాకి ఆయన ఐడెంటిటీ తెలుసుకునే అర్హత నీకు లేదు అని కెప్టెన్ తన ఐడి కార్డ్ తీసి ముత్తు మొహాన కొట్టాడు. వాట్? ఒక సెక్రటరీ జనరల్గా నాకు ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ తెలుసుకునే అర్హత లేదా? అసలేమనుకుంటున్నారు వీళ్ళు అని అనుకున్నాడు ముత్తు. వెంటనే ముత్తు కింద పడ్డ ఐడెంటిటీ కార్డ్ తీసి చూశాడు. ఐడి కార్డ్ మీద సుప్రీం కమాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఎస్, లెవెల్ కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ XXX అని కోడ్ పేరుతో పాటు కెప్టెన్ అని ఉంది. సీల్ దగ్గర సుప్రీం కమాండ్ అని ఉంది. ఐడి కార్డ్ చూసిన తర్వాత ముత్తు ముఖం చల్లటి చెమటతో నిండిపోయింది. ఈ కెప్టెన్ గుర్తింపే ఈ రేంజ్ లో ఉంటే మిస్టర్ శివ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెప్టెన్ యొక్క ఐడెంటిటీ హెల్త్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, చాలా హై లెవెల్ పొజిషన్. అంతేకాకుండా సెక్రటరీ జనరల్ ముత్తు ఒకసారి ప్రెసిడెంట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కెప్టెన్ మౌంటైన్ యొక్క మిస్టీరియస్ పర్సన్ గురించి విన్నాడు. ఆ టీమ్ లీడర్ యొక్క ఐడెంటిటీ చాలా సీక్రెట్ గా ఉంచారు. అతను మిలిటరీ లీడర్స్ కంటే కూడా హై వాల్యూ ఉన్న పర్సన్. అలానే సూపర్ రిటైర్డ్ నేషనల్ ట్రెజరీ. అతను ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్. అతని లెవెల్ చాలా పెద్దది. సడన్ గా ముత్తుకి కాస్త సిల్లీగా అనిపించింది. ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు. బట్ మౌంటైన్ టీమ్ లీడర్ వ్యక్తిగతంగా ఇక్కడికి ఎలా వచ్చాడు? మిస్టర్ నిరంజన్ ని వెతుక్కుంటూ వచ్చిన ఈ యంగ్ మ్యానేనా ఆ మౌంటైన్ లీడర్ శివ? ఇప్పుడు నేను వీళ్ళని ఆపలేను. వీళ్ళు చాలా హై పొజిషన్ నుంచి వచ్చారు. ఎలా ఇప్పుడు అని వెంటనే ఒక క్షణం, సార్ మీరు వెయిట్ చేయండి, నేను ఇన్స్ట్రక్షన్స్ కోసం దేవాంశ్ సార్కి కాల్ చేస్తాను అని గంభీరంగా అన్నాడు ముత్తు. కానీ అతనికి కాల్ చేసే అవకాశం ఇవ్వలేదు కెప్టెన్. వెంటనే ముత్తుని ఎత్తి 10 మీటర్ల అవతలకి విసిరేశాడు. హెల్త్ అండ్ సేఫ్టీ సుప్రీం కమాండ్ అయిన నన్నే నా పని చేసుకొనివ్వకుండా అడ్డుకోవడానికి నీకెంత ధైర్యం అని అరిచాడు. అప్పుడే అతని వెంట వచ్చిన గార్డ్స్ అందరూ లోపలికి పరిగెత్తారు. లోపలున్న బాడీగార్డ్స్ అంతా క్లియర్ చేసి ఒక్కొక్కరిని పట్టుకుని బయటకి విసిరి ఆపై గేటు దగ్గరకొచ్చి వినయంగా నిలబడ్డారు. శివ మెట్లెక్కి ఎల్వి మ్యాన్షన్ లోకి వెళ్లాడు. కన్నన్, తుషార్ గేట్ బయట కాపలాగా ఉన్నారు. ఎల్వి మ్యాన్షన్ నుంచి ఎవ్వర్నీ బయటకి రానివ్వలేదు. బయట వాళ్ళు ఎవ్వర్నీ లోపలికి పోనివ్వలేదు. వెళ్తున్న శివని చూసిన అందరూ షాక్ అయి అలానే ఉండిపోయారు. వాళ్ళిదంతా అసలు నమ్మలేకపోతున్నారు. ఇంత చిన్న పిల్లాడు ఇంత పెద్ద అధికారి ఎలా అయ్యాడు? సెక్రటరీ జనరల్ ముత్తు ఎల్వి మ్యాన్షన్ హెడ్ దేవాంశ్ పేరు చెప్పినా కూడా శివని ఆపలేకపోయారు. శివ అద్భుతమైన ఎల్వి మ్యాన్షన్ లోకి వెళ్లాడు. కెప్టెన్ అతన్ని ఫాలో అయ్యాడు. నేరుగా సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ రెసిడెన్సీ చాలా నీట్ గా ఉంది. ఆల్మోస్ట్ లోపలున్న అందరూ క్లియర్ చేయబడ్డారు. శివకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిరంజన్ 2వ అంతస్తులో ఉన్నాడు. సెకండ్ ఫ్లోర్ లో అద్భుతమైన సూట్ రూమ్ లో ఉన్నాడు నిరంజన్. రూమ్ బయట బాడీగార్డ్స్ వరుసగా నిలబడి ఉన్నారు. నిరంజన్ ఏ రూమ్ లో ఉన్నాడు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళని అడిగాడు శివ. నిరంజన్ గురించిన సమాచారం ఆ గార్డ్స్ చెప్తారా? శివ నిరంజన్ ని పట్టుకుంటాడా లేదా? ఈలోపే నిరంజన్ వెళ్లిపోతాడా? తన బిల్డింగ్ లోకి అక్రమంగా వచ్చిన శివతో దేవా ఎలా డీల్ చేయబోతున్నాడు? అభినవ్ ఎక్కడున్నాడు? ప్రాణాలతో ఉన్నాడా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.